కొడిమ్యాల మండల కేంద్రంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమం రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ వేడిని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ ఎస్ఐటీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడం, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం వంటి పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేసీఆర్ గారికి నోటీసులివ్వడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని బీఆర్ఎస్ నాయకత్వం బలంగా నమ్ముతోంది. ప్రభుత్వ వైఖరిపై విమర్శ. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని పులి వెంకటేష్ గౌడ్ మరియు కృష్ణారావు వంటి నాయకులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాతపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని వారు తమ నిరసనలో పేర్కొన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై పోరాటం ఆపే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించాయి. కాంగ్రెస్ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిపై సిట్ నోటీసులు జారీ చేయడం, అది రాజ్యాంగ విరుద్ధంగా చేయడం మేము కొడిమ్యాల బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మండల పార్టీ అన్ని గ్రామాల నాయకులందరం కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా, పచ్చని తెలంగాణగా మారిస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో రాయలసీమగా ఫ్యాక్షనిస్టులాగా తయారు చేస్తూ సిట్టు అనేది మరి ప్రైవేట్ వ్యక్తులదా, సిట్ అంటే కూర్చోవడం, స్టాండ్ అంటే నిలవడం, అలాంటి వ్యవస్థన మరి రాజ్యాంగబద్ధంగా చేయవలసిన పనులు అలా దొంగచాటుగా చేయడం, ఇలా ఇబ్బందులు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బంగారు తెలంగాణ 10 సంవత్సరాలలో ఎలా అభివృద్ధి చేశారో ప్రజలందరూ చూశారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు చిరస్థాయిగా నిలుచుంటారు. ఆనాడు రైతాంగం కొరకు ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు రైతులకు రైతు బంధు కానీ, యూరియా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారకులు కానీ అలాంటి ఎన్నో అద్భుత పథకాలు ఆవిష్కరించి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నతమైన వ్యక్తి.
మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారు కక్షపూరితంగానే ఇవాళ సిట్ అనే అధికారులతో విచారణ అని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేయడమే వారి లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ గారికి గులాబీ జెండాకు ఓట్లు పడతాయన్న దృష్టి మరల్చాలనే ఉద్దేశంతోనే తప్ప ఈ ఎలాంటిది లేదు. కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లు సిట్టు కాంగ్రెస్ వీళ్ళు వివరిస్తున్నారు. వాళ్లకు ప్రజలు సరైన సమయంలో సరైన రీతిలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలలో గులాబీ జెండాలు రెపరెపలాడడం ఖాయం. అన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వాళ్ళకు అవే చెప్తున్నాయి. అందుకే ఈ డైవర్షన్ చేస్తూ రాజకీయం పబ్బం గడిపే వ్యవస్థ అతి కొద్ది రోజుల్లో మీది అయిపోతుంది. ఈ విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మితే మీ మీదనే పడుతుంది. కేసీఆర్ గారికి ఎలాంటి నష్టం లేదు. వారిని ప్రజలు బ్రహ్మాండంగా అద్భుతంగా బ్రహ్మరథం పట్టే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇబ్బందులకు గురి చేయడం ఏమమైన చర్యగా మేము అభివర్ణిస్తూ ఈరోజు ఇక్కడ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశాం. అలాగే నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశాం. వచ్చిన మా పార్టీ ముఖ్య నాయకులందరికీ కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కొడిమ్యాల మండల కేంద్రంలో కొడిమ్యాల్ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గౌరవ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సిట్ నోటీసులు, అంటే తొలి ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా కేసీఆర్ గారు నేను ఎరవెల్లి నివాసంలో ఉంటా అని తెలిపినా కూడా సిట్ పోలీసులు అగౌరవంగా నందీనగర్ నివాసంలో గోడకు అంటించి దుర్మార్గపు చర్యను మేము ఎండగట్టడానికి ఈరోజు కొడిమ్యాల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమము చేపట్టినాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కొడిమ్యాల మండలంలోని ప్రతి కుటుంబ సభ్యులకు నా యొక్క ఉద్యమ అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, వీరందరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఉన్నాయో వాటి మీద శ్రద్ధ పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులను హింసించే విధంగా కక్షపూరితంగా నిర్వహించిన చర్యలకు మేమందరం ఈరోజు నిరసన చేపట్టి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు కుతంత్రాలు, అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఏ విధంగా ఆపలేరో బీఆర్ఎస్ పార్టీ మీద, నాయకుల మీద ఎంత నిర్బంధం మీరు ప్రకటిస్తే అంత ఉద్యమము ఉవ్వెత్తున లేచి మీ కాంగ్రెస్ పార్టీ వినాశనానికే దారితీస్తున్న సందర్భంగా తెలియజేస్తూ, రాబో కాలంలో మున్సిపల్ కానివ్వండి, స్థానిక సంస్థలు ఎంపీటీ జడ్పీ ఎన్నికలు కానివ్వండి, మెజార్టీ స్థానాలలో మా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే ఒక దుష్ట చర్యతో మీరు ప్రతి ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీని దిగజార్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సిట్టు పోలీసులను ఉరిగొల్పడము, తర్వాత మర్చిపోవడము, మళ్ళా ఎలక్షన్లు వచ్చినాక మళ్ళా ఉసిగొల్పడము, ఈ విధంగా మీ రాజకీయ చిత్రానికి నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏసంగి నాట్లేసి 2 నెలల రైతు బంధు వేయక ఇటువంటి సిట్టు కేసులు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికే, ముఖ్యంగా యూరియా బస్తాలు కానీ, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, పథకాలన్నీ కేసీఆర్ ప్రభుత్వము ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని తుంగలో తొక్కుతూ కేవలం కేసులని కాలయాపన చేసుకుంటూ 2 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 3 సంవత్సరాలే. కనీసం ఈ 3 సంవత్సరాలన్నా మీరు ఇస్తున్న హామీ 6 గంటల పథకాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని, రాబో కాలంలో జరగబోయే మున్సిపల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని మీ యొక్క సిట్టు పోలీసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీరుగా ఎంత ఇబ్బంది పెడుతుండ్రో దానికి జవాబుగా
మీకు ప్రజలే ధీటుగా జవాబిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై తెలంగాణ.